సరే గాని కొడుకు దగ్గరికెళ్ళి 6 నెలలు ఉంటానన్నావు. అప్పుడే వచ్చేసావేంటి భారతి? ఏం చెప్పమంటావు కౌసల్య? కొడుకు మనవాడవుతాడు కాని కోడలు మనదవుతుందా? అందరూ నీ అంత అదృష్టవంతురాలుంటారా కౌసల్య? నీకు బంగారం లాంటి 2 కోడలున్నారు. ఒకరి జీవితం మరొకరికి బానే ఉంటుంది, కాని ఎవరి పొరపాట్లు వాళ్లకుంటాయి. మీకేమైంది? మీ 2 కోడలు మంచోళ్లే కదా. కోడలి బుద్ధి బయటపడితే కొడుకు కాపురం బయటపడుతుందని అత్తలు నోరు మూసుకున్నంతకాలం అందరి కోడళ్లు మంచివాళ్లే. ఎప్పుడూ నేను ఏదీ బయటికి చెప్పుకోలేదు, కాని నా కోడలు మాత్రం మంచిది కాదు అని నువ్వు బాధపడుతున్నావని చెప్తున్నాను. నా చిన్న కోడలొచ్చిన తర్వాత ఇలాంటి కోడల్నిచ్చావేంటి దేవుడా అని బాధపడని క్షణం లేదు. అంటే మీ పెద్ద కోడలు మా కోడలు లాంటిదేనా? ఈ కోడళ్ళకి అత్తలక్కర్లేదు, కొడుకులు కావాలి. కాని నా పెద్ద కోడలికి నా కొడుకు కూడా అవసరం లేదు. నీ కొడుకు పరిస్థితి అలా ఉంటే నేనేం చేయనత్తయ్యా? అయినా అవకాశం దొరికితే చాలు ఎప్పుడు బ్యాట్ చేద్దామా అని చూస్తూనే ఉంటారు. అత్తయ్య అత్తయ్య వంటించేయను. నీకిష్టమైంది చెయ్యమ్మా. నీ చేత్తో ఏం వండినా బాగుంటుంది. నా చిన్న కోడలు. నమస్కారం అండి. నువ్వు చెప్పిన బంగారం ఈ అమ్మాయేనా? నిజంగా బంగారంలా ఉంది. మీ అత్తయ్య నీ గురించి తెగ పొగడేస్తుందమ్మా. అదంతా మా అత్తయ్య మంచితనమండి. ఇంత మంచి అత్తయ్య గారు దొరకడం నా అదృష్టం. బా, ఏం బిస్కెట్లేస్తున్నావే. అందుకే నువ్వు అందరి దృష్టిలో మంచిదానివి, నేను చెడ్డదాన్ని. నేను వెళ్లి వంట చేస్తానత్తయ్య. అలాగేనమ్మా. నీ చిన్న కోడలు నీకు చెప్పకుండా ఏదీ చేసేలా లేదు కౌసల్య. చివరికి ఏం వండాలా అని కూడా పర్మిషన్ అడుగుతుంది. నా కోడలు అసలు వంటే చేయదు. ఆ సమస్య నీ ఒక్కదానికే కాదు జ్యోతి. అలా అయితే మా పెద్ద కోడలు కూడా అంతే. ఈ రోజు వరకు స్టవ్ వెలిగించింది కూడా లేదు. నా పరువు మొత్తం తీసేస్తున్నావు అత్తయ్య. అయినా వాడికి చెప్పకుండా డబ్బులిచ్చిందని వైదేహి నన్ని మాటలని మళ్ళీ ఇప్పుడు బుజ్జి బంగారం అంటోందేంటి? అంటే ఆ డోస్ సరిపోలేదు. పూర్తిగా ఈ వైదేహిని చెడ్డదానిగా చేస్తే తప్ప నేను మంచిదానిలా కనిపించను. చేస్తా. వచ్చారా? రండత్తయ్యా, చూడండి చూడండి, నెక్లెస్ వేసుకుని ఎలా మురిసిపోతుందో. ఇప్పటికైనా నమ్ముతారా తనే ఆర్డర్ ఇచ్చిందని? ఇంతకు మించి ఇంకేం చెప్పినా తగిలించినట్టుంటుంది. చూసిన దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. నానా దేవాంశ్. ఏంటమ్మా? సేటికి 5 లక్షలు ఇవ్వాలి. చెక్కు రాసివు నాన్నా. సరే అమ్మా, చెక్ బుక్ పైనుంది, రాసి తీసుకొస్తాను. దేవాంశ్, అడగ్గానే 5 లక్షల చెక్ ఇచ్చేస్తున్నావు. ఎందుకు ఏంటి అని అడగవా? ఎందుకమ్మా? చెక్ పవర్ నా దగ్గర ఉందనా? ఒకవేళ నాకేదన్నా అవసరం ఉన్నా నీకు చెప్పి నేనే సంతకం పెట్టి తీసుకుంటా. అలాంటిది నువ్వు అడిగితే ఎందుకని అడగడమా? ఏదో తీసుకుని ఉంటావు కదా.
కొడుకిచ్చే విలువ గౌరవం కోడలివ్వడం లేదు కదరా. ఏమన్నావు? అత్తయ్య గారు ప్రేమతో ఇచ్చారా? అవునండి. అంటే నువ్వు ఆర్డర్ ఇచ్చి కొనుక్కోలేదా? నేనా? మీకు అత్తయ్య గారికి చెప్పకుండా నేనేమైనా కొంటానా? అయినా ఇప్పుడు నేనే ఆర్డర్ ఇచ్చి కొనుక్కునేంత కోరికలేం లేవు నాకు. అమ్మేమో వైదేహి ఆర్డర్ ఇచ్చింది అంటుంది, వైదేహి ఏమో అమ్మ కానుకగా ఇచ్చింది అంటుంది. ఏమైందండి? ఈ నెక్లెస్ అమ్మే నీకిచ్చిందా? లేదు, అత్తయ్య గారు ఇమ్మన్నారని ఉర్మిళ అక్కిచ్చింది. ఇక్కడ తేడా వచ్చింది. అంటే వైదేహి కొంది అని అమ్మకి, అమ్మ ఇచ్చింది అని వైదేహికి చెప్పి గొడవలు పెట్టాలని చూస్తుందన్నమాట. ఆ సేటుకు ఫోన్ చేస్తే అసలు సంగతి తెలిసిపోతుంది. మళ్ళీ ఏమైందండి? ఏం లేదు. హలో సేట్జీ, నేను దేవాంశుని మాట్లాడుతున్నాను. సార్ మీరా చెప్పండి సార్. నెక్లెస్ డెలివరీ ఇచ్చారు కదా, ఇంటికొచ్చి చెక్ తీసుకెళ్ళండి. ఓకే సార్, ఇప్పుడే వస్తాను. అదేంటోదినా, నీ ఫోన్ రింగ్ అవుతుంది. వేరే ఎవరైనా ఫోన్ చేస్తున్నారా, లేకపోతే మన సేట్ దగ్గర నుంచి ఫోన్ వస్తుందా? సేటికి ఫోన్ చేసింది వైదేహి కదరా. వైదేహి ఫోన్ కి కాల్ వస్తుంది, అది వేరే కాల్ అయి ఉంటుంది. హలో సార్, సేట్జీ, మీకు నెక్లెస్ ఆర్డర్ ఇచ్చింది ఈ నెంబర్ నుంచే కదా? అవును సార్. థ్యాంక్స్ సేట్జీ. ఓకే సార్. అదేంటి ఊర్మిళ, హారం వైదేహి బుక్ చేసిందని చెప్పావు, నువ్వు బుక్ చేసావా? ఇప్పుడు అర్థమైంది కదమ్మా, వైదేహి చెప్పకుండా ఇలాంటి పని చేయదని. అవునానా? ఏంటి ఊర్మిళ ఇది? నీ వల్ల అనవసరంగా వైదేహిని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. నెక్లెస్ లో కొత్త కలెక్షన్స్ ఏమైనా వచ్చాయా? ఉర్మిళ అక్కే హారాన్ని బుక్ చేసి నీకిచ్చేయమని అత్తయ్య గారే పంపించారు, తీసుకో. అత్తయ్య తెచ్చినట్టు నాకిచ్చి ఇందాక ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వడం నేను విన్నాను. నేను బుక్ చేశానని అత్తయ్య దగ్గర నా గురించి చెడుగా చెప్పిందన్నమాట. ఇవేం పాడుబుద్దులు ఊర్మిళ, వైదేహిని అందరూ మెచ్చుకోవడం చూసి ఓర్వలేక ఇంత పని చేస్తావా? మనింటి పరువు ఆ సేటు ముందు పోకుండా ఉండటానికి అలా చెప్పింది. కానీ నీ పరువు పోతే మన ఇంటి పరువు కూడా పోయినట్టే. అంతకుముందు పనివాడి విషయంలో కూడా ఇలాగే చేశావు. అత్తయ్య రెండు తిట్లు తిడితే నీకే వస్తుందక్కా.
ఈసారి ఇంటి పరువు పోకుండానే నీకు ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచిస్తాను. జాగ్రత్త. అయినా వైదేహి ఎంత మంచిదో నీకు తెలుసు. నీ పెద్ద కోడలు బుద్ధేంటో కూడా నీకు తెలుసు. అయినా తను చెప్పింది నిజమని ఎలా నమ్మేశావు? నాకెందుకో వైదేహిని నువ్వు కోడలుగా అంగీకరించలేకపోతున్నావు అనిపిస్తోంది. అందుకే తన గురించి ఎవరు చెడుగా చెప్పినా నిజానిజాలేంటో తెలుసుకోకుండా నమ్మేస్తున్నావు. అదే కారణం కావచ్చు. అలా అనిపించటంలో తప్పే ఉంది చెప్పండి. మన ఆచారాలు సంప్రదాయాలు అన్నింటినీ కాతని కొడుకు ప్రేమించాడు అని, ఇదివరకే వాళ్ళకి పెళ్లి అయిపోయిందని కోడలిగా అంగీకరించినా ఏదో తెలియని వెలితి. ఒక అనాథని కోడలుగా చేసుకున్నావు, రేపు వారసుడు పుడితే వాళ్ళలో ప్రవహించేది ఏ రక్తం అని అడిగితే తల దించుకోవాల్సొస్తుందండి. వద్దు కౌసల్య, కలలో కూడా ఇలాంటి ఆలోచనల్ని రానివద్దు. గతంలో చేసిన పొరపాటు. ఫోన్ చేసింది అక్క ఫోన్ నుంచి, కానీ చేసింది అక్క కాదు, నేనే. శ్రీవారు చాలా కోపంగా ఉన్నారే. ఏవండి, ఎందుకండి అంత కోపం? నువ్వు చేసిన పనికి బుగ్గలు సాగదీసి నెత్తిమీద 4 మొత్తి వీపు వంచి గబీ గబీమని 4 గుగ్దాలనుంది. కానీ నిన్ను ముట్టుకోవడానికి ఇష్టం లేక వదిలేస్తున్నా. అబ్బో, చాలా కోపంగానే ఉన్నారు. ఇంతకీ అంత తప్పు నేనేం చేశాను? ఏం చేసావా? అయినా నీకివన్నీ అలవాటులే, అందుకే తప్పనిపించదు. అప్పుడేమో మన పెళ్లి విషయం దాచి నీ చెల్లిని నా భార్యగా పంపించావు. ఇప్పుడేమో ఆవిడ చేసిన తప్పును దాచి నింద నీ మీద వేసుకున్నావు. అన్నీలా నెత్తిన వేసుకోవడం నీకు సరదానా? ఏయ్, నవ్వకు. నవ్వితే తిక్కలేస్తుంది నాకు. అప్పుడంటే మీ నాన్న కోసం చేసావు, ఇప్పుడెందుకు చేసినట్టు? ఎందుకు చేశానో మీకు తెలుసులే, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. అవును, అవునవును. నన్ను మాత్రం టార్చర్ పెట్టి నువ్వు సంతోషంగా ఉండడం నీకు అలవాటే కదా. అయ్యో, ఏయ్, దూరంగా ఉండు. దూరం దూరం. అబ్బా, నేను చెప్పేది వినండి. అత్తయ్య గారేం చెప్పినా, ఉర్మిళ అక్క ఎంత నింద వేయాలని చూసినా మీరు మాత్రం నేను తప్పు చేయలేదని నమ్మారు చూడండి. అంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది చెప్పండి? లేదు లేదు, నీ మీద నమ్మకంతో కాదు, ఆవిడ మీద నమ్మకం లేక చేశా, అంతే. ఎందుకు? మనసులో అంత ఇష్టం పెట్టుకుని ఏమీ లేనట్టు నటిస్తా. ఏయ్, దూరంగా ఉండు. అరే, నేను మీకు తెలియదు గాని మీరు బాగా తెలుసు సార్. మీ నాయనగారు ఎంతో మందిని పోషించిరని తెలుసు సార్. కానీ మీరు అంతకన్నా గొప్పోలు సార్. ఎందుకంటే ఎందుకు పనికిరాని వాడిని ఇంట్లో పెట్టుకొని తిండి పెట్టడమే కాకుండా వాడు పైకాట్లో డబ్బులు పోగొట్టుకుంటే ఆ అప్పులు కూడా తీర్చేస్తున్నారు. గందుకే మీరు మస్తు గ్రేట్ సార్. మీరేం మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు. అరే, మీ ఇంట్లో ఉండే గాలిగాడు వాలి గురించి సార్. వాలి పేకాటలో 5 లక్షలు పోగొట్టుకుంటే ఆ అప్పు మీరే తీర్చిరుగా సార్. గప్పుడే మర్చిపోయారా ఏంది? నేను అప్పు తీర్చడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు?
అరే ఏంది సార్ గమ్మత్ చేస్తాన్రు? మరి గిదేంది సార్? చూడండి, ఈ చెక్కు మీదే కదా. ఈ చెక్ నాదే, కానీ దీని మీద ఉన్న సంతకం మాత్రం నాది కాదు. అరే ఆ బట్టెబాజుగాడు మళ్ళీ నన్ను మోసం చేసిండా? వాడు నిన్నే కాదు, నన్ను కూడా మోసం చేశాడు. నీకు డబ్బులు ఎగ్గొట్టి మోసం చేస్తే చెక్ మీద నా సంతకం ఫోర్జరీ చేసి నన్ను మోసం చేశాడు. ఏమండి? వాలే, ఏమైంది నాన్న? ఎక్కడా 420? వాలే, రే వాలి, యు చీటర్, ఇంత మోసం చేస్తావా? ఏదో వెదవ పని చేసి బుక్ అయినట్టున్నాడు. నాతో ఏం చెప్పలేదే. దేవాంశ్, ఏమైంది నాన్న? వదులు దేవాంశ్. ఏమైందా? అడగండి వీణ్ణి ఏం చేశాడు. నాకేం తెలియదు పెదనన్నా, నేనే తప్పు చేయలేదు. తెలీదా? తెలీదా? ఇదేంటి? సంతకం ఫోర్జరీ సంగతి తెలిసిపోయిందనమాట. ఈ చెక్ దేవాంశ్ దగ్గరికి ఎలా వచ్చింది? చెక్ మీద నా సంతకం ఫోర్జరీ చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఏంటి, నీ సంతకం ఫోర్జరీ చేశాడా? అవునన్నా, చూడండి, ఎక్కడో పేకాడి అప్పులు పాలైపోయి వాటిని తీర్చడానికి ఇదిగో నా సంతకాన్ని ఫోర్జరీ చేసి చెక్ ఇచ్చాడు. రాస్కల్, ఎంత నీచానికి దిగజారుతావా? చేసిందే వెధవ పని, మళ్ళీ చిరాకేం తక్కువ లేదు. 5 లక్షల కోసం చెక్ మీద ఫోర్జరీ చేస్తావా? సిగ్గులేదు? మరేం చేయమంటావు? ఒప్పించినోడు పీకల మీద కూర్చున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటికొచ్చి పెదనాన్నకి చెప్తానన్నాడు. వేరే గతి లేక ఇలా చేయాల్సి వచ్చింది. అలా అయినా బావుండేది. 4 తిట్లు తిట్టి అప్పు తీర్చి పంపించుండేవారు. కానీ ఇప్పుడు చీటర్ అనిపించుకొని అందరి చేత చీ కొట్టించుకోవాల్సి వచ్చింది. పోనీ చేసిందేదో చేశావు. 5 లక్షలు 10 లక్షలేంటి చీప్ గా? కొడితే కుంభస్థలం కొట్టాలి. నా మొహానికి అదొక్కటే తక్కువ. 5 లక్షలు కాదు, 5,000 కూడా అడుకునే పరిస్థితి వచ్చేసింది. అయినా కుంభస్థలమే కొట్టాలని తెగ ప్లాన్లు వేశాం కదా, ఏమైంది? ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. అందుకే అప్పుడే ఈ దేవాంశని లేపేద్దామనుకున్నా. చావు దెబ్బలు తిన్నా చంపడం గురించి ఆలోచించడం మానవు కదా. మావయ్య గారిని చంపాలని చూశావు, ఏమైంది? కోమాలో ఉన్న మనిషి లేచి వాళ్ల కళ్యాణం గురించి చెప్పి వైదేహి ఇంటి కోడలవ్వడానికి కారణమయ్యావు. అవును, తప్పు చేశా. ఆ ముసలాన్ని చంపాలని చూసి పెద్ద తప్పే చేశాను. చంపాల్సింది ముసలాడిని కాదు, వాడి కొడుకుని, ఆ దేవాంశని చంపాలి. ఆవేశంలో ఏదేదో ఆలోచిస్తున్నావు. చావెప్పటికీ దేనికి పరిష్కారం కాదు.
కానీ పగకి పరిష్కారమే కదా. ఒకప్పుడు వాడి చావు నాకు అవసరం. ఇప్పుడు నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం, నా పగను చల్లార్చే పరిష్కారం. ఒక్క 5 లక్షల కోసం నన్ను ఇంతలా అవమానిస్తాడా? అందరి చేత చీకొట్టేలా చేస్తాడా? అసలు వాడే లేకుండా పోతే 5 లక్షలేం కర్మ. ఈ ఆస్తికే వారసుని నేనవుతాను కదా. ఇంకెందుకు వాడిని చంపకూడదు? ఎందుకంటే నువ్వు చేస్తావు. ఐదు లక్షల కోసమే నిన్నంత అవమానిస్తే, ప్రాణాలు తీయాలన్న ఆలోచన నీకొచ్చిందని తెలిస్తే చంపేస్తాడు. చంపితే చంపని చస్తే వాడైనా చావాలి, నేనైనా చావాలి. అసలు అన్నిటికన్నా వాణ్ణి చంపాలనుకోవడానికి ముఖ్య కారణమేంటో తెలుసా? నీ ఆడబడుచు శాపమే వెంటాడుతోంది. ఎందుకు నీ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిందో నీకు బాగా తెలుసు. పౌలించండి. మీరు కూడా పడుకోండి. అయ్యో, థ్యాంక్స్ ఫర్ యువర్ పర్మిషన్ అండి. పడుకోండి. అటు జరుగు. అటు తిరుగు. నేను ఇలాగే ఉంటాను. ఏంటా చూపు? నేను ఇలాగే చూస్తాను. చూసుకో. నేనే ఇటు తిరిగి పడుకుంటా. బంగారు.
ఎవరు ఎవరక్కడ? అంజీ ఏమైందిరా? ఏంటా శబ్దం? ఏమో బామ్మ. దేవా ఇందు ఏంట్రా శబ్దం? అదే అర్థం కావట్లేదు ఇందు. ఏంటా శబ్దం? ఎక్కడి నుంచి వచ్చింది శబ్దం? ఏంట్రా అంజీ? ఏదో శబ్దం వచ్చిందమ్మా. దేవాంశ్ ఏమైందిరా? అదే అర్థం కావట్లేదు నాన్న. మీరందరూ ఏం భయపడకండి నాన్న. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను చూస్తాను. ఏమండి అన్నయ్య, అంటే ఎవరైనా వచ్చారా? లేదురా, ఎవరూ లేరు. ఈ రూమ్ తలుపు తెరిచిందేంటి? నీ కంటి చూపే కవచం, అప్రమత్తతే నీ ఆయుధం. ఎవడ్రా? రేయ్ ఆగో! ఎవరు నువ్వు? పట్టుకోండి, పట్టుకోండి. దొంగ! పట్టుకోండి! రేయ్ పోగరా! రేయ్ రేయ్ ఎవరను? రేయ్ 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 అరే రేయ్ అంజీ అంజీ బాబు గారు, దేవాంశ్ వాడిటెళ్ళాడు నాన్న. ఓహో, కల్లోకొచ్చానా? బాగా డిస్టర్బ్ చేశానా? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు జోకులు చేయకు. అరే నేనేం చేశాను? దేవాంశ్ని చంపుతాను అంటే అవమానం జరిగిన ఆవేశంలో ఏదో మాట్లాడావనుకున్నాను, కానీ నిజంగానే చంపాలని ప్రయత్నించావా? ఏ, నేను చంపాలని ప్రయత్నించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మరి నువ్వు కాకపోతే ఎవరు గోడ దూకొచ్చి దేవాంశ్ని చంపబోయారు? అవునా? నిజంగా నాకేం తెలియదు ఊరుమిళ. నేనిప్పుడే జస్ట్ నేనిప్పుడే నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాను. ఆహా, మరి ఇదేంటి? చెప్పు, ఇదేంటి? వచ్చింది నువ్వు కాకపోతే గోడ దూకొచ్చిన వ్యక్తి వేసుకున్న ముసుగు.
నీ గదిలో ఎందుకుంది? అది కాదని మాత్రం చెప్పొద్దు. అవును, నేనే. అంటే ఎంత చెప్పినా నీకు బుద్ధి రాదన్నమాట. నువ్వు ఒక మనిషిని చంపాలన్న ఆలోచన ఉన్నంత వరకు ఏదీ సాధించలేవు. ఎలా గెలవాలని ఆలోచించాలి, దెబ్బతీయడానికి ఎత్తు మీద పై ఎత్తు వేయాలి. అంతేగాని చంపితే ఏమొస్తుంది? ఏదో ఒక రోజు నిజం బయటపడి జైల్లో చిప్పు కూడా తింటావు. అర్థమవుతుందా? అయిపోయిందా? నేను చెప్పేది వింటావా? ముసుగులో లోపలికి వచ్చింది నేనే, కానీ చంపాలనే ఉద్దేశంతో మాత్రం కాదు. మరి డబ్బుల కోసం ఆ ప్యాకెట్ దగ్గర ఓడిపోయాను కదా, ఆ డబ్బుల కోసం వాడు చావు కొడుతున్నాడు. చెక్ మీద సంతకం ఫోర్జరీ చేస్తే ఎలా దొరికిపోయానో చూసావు కదా. అందుకే వేరే గత్యంతరం లేక దొంగల ఇంట్లో దూరా. ఇది వర్కౌట్ కాలేదు. చెప్పిందంతా బానే ఉంది సరే, కానీ ఇంట్లో దొంగతనానికి బయట నుంచి ఎందుకు వచ్చినట్టు? ఎందుకంటే డబ్బులు పోయినా బయట నుంచి ఎవడో వచ్చాడు దోచుకుపోయాడు అనుకుంటారు. అదే ఏ హడావుడి లేకుండా డబ్బులు మిస్ అయ్యాయే అనుకో, మీరు మీరేంటిక్కడ? ఆ విషయం నేను అడగాలి, నువ్వేంటిక్కడ? ఇది నా బెడ్రూమ్. మీ గదా? మీ గదిలోకి నేనెలా వచ్చాను? అమ్మయ్యా, చూడలేదా? లేదంటే ముసుగులో వచ్చింది నేనేనని గుర్తుపట్టుండేది. నేను మీ గదిలోకి ఎలా వచ్చాను? అంటే మెట్లగాక ఎడమవైపు మీ బెడ్రూమ్, కుడివైపు నా బెడ్రూమ్ కదా. ఏదో ఆలోచిస్తూ ఎడమవైపు వెళ్ళబోయి కుడివైపు వచ్చినట్టున్నారు. అంతే అయి ఉంటుంది. అవును, మీరేంటి అంత కంగారు పడుతున్నారు? కంగారా? అదేం లేదు. లేదు, లేకపోవడం ఏంటి? రాత్రి ఆ దొంగ దొరికినప్పుడు అతనిలో ఎంత కంగారు చూశానో అంతే కంగారు ఇప్పుడు మీలో చూస్తున్నాను. ఇందు, ఇది దారుణం. అవి చూడగానే నీకెంతో ఇష్టం అని చెప్పి దారిలో కారాపి మరీ నీకోసం కొనుక్కొనొస్తే నా పెళ్లం కోసం కొన్నానంటావా? ఈ అవమానాన్ని అనుమానాన్ని నేను తట్టుకోలేను. ఊరుకోండి అబ్బాయి గారు. బామ్మగారికైతే ఇలా బొట్లో దాచిపెట్టి తెస్తారా? అమ్మాయి గారికి అయి ఉంటుంది. అదిగో అమ్మాయి గారు కూడా వచ్చేశారు. బామ్మగారు ఏమనుకోరు గాని ఎవరికోసం తెచ్చారో నిజం చెప్పండి. ఒరే అంజీ, నీ ముంజి పగులుద్ది. నేను నా ఇందు కోసమే తెచ్చా. నోరు మూసుకొని ఇవ్వు. ఇందు, అవేమనుకున్నావు? గంగిరేగి పళ్ళు నీకిష్టం కదా. అవునా? నేనే ఇంకా తెమ్మని చెప్దాం అనుకుంటున్నా, నువ్వే తెచ్చేసావు. అది నా మనవడికి నా మీదున్న ప్రేమంటే. అంజీ, తీరా. తీయంజీ, బామ్మగారి కోసమే తెచ్చారంటున్నారు కదా. తీసేస్తున్నా అబ్బాయి గారు. దొరికిపోతే మరి పర్వాలేదా? దొరికిపోవడం ఏంట్రా, మూసుకొని తీ. సరే, మీ ఇష్టం అబ్బాయి గారు. మీకు లేని